అటువంటి సమయంలో కూడా నెమ్మది ఏడిస్తుంది, రోగం దూరంగా ఉండదు కదా. వచ్చిన రోగం మొత్తం ఎక్కువ చేస్తుంది అనుకోండి, దాని తలలో బాధ చేస్తుంది అనుకో, ఉండగలరా? ఉండడం. ఏది చిన్నదైనా ఈ దేహంలో కుదురుగా ఉండలేము. కానీ అటువంటి బాధల్లో కూడా లేకపోతే ఆ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్, అటువంటి బాధల్లో కూడా నెమ్మదించేది ఏంటంటే అందుకని ఎరిగిన దావీదు అన్నిటికంటే దేని గొప్ప చేసేవాడు చెప్తున్నాడు. మరి వాక్యం గురించి ఎంత అవగాహన వెళ్తున్నాము, ఈ వాక్యం కోసం ఎంత ఆశ ఎదురు చూస్తున్నాము, ఈ వాక్యం వినాలని ఎంత ఆశ కలిగి ప్రభు నాతో మాట్లాడాలి, ఈ రోజు నాకు వాక్యం నేర్పించాలి, లేదా ఆయన వాక్యంలో కొన్ని మాటలు నేను నేర్చుకుని రావాలి వస్తే కనుక ఆదిని ఆశతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేని బట్టి కాదు, అన్నిటికంటే గొప్ప వాక్యం గురించి అన్నిటికంటే ఆ గొప్పదైన వాక్యము నీకు ఏం చేస్తుందంటే ఈ రాజకీయ బలహీనతలు నెమ్మదిస్తుంది, సమాజంలో ప్రాణాన్ని కూడా తిరిగి తప్పిస్తుంది. ప్రాణాన్ని విమోచిస్తానంటున్నాడు. ఎలా విమోచిస్తారంటే నీ నా ప్రాణము ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు జరిగిన తర్వాత మళ్ళీ నరకమైన యాత్రలో వెళ్ళిపోయి బాధపడి బాధ తప్పించడానికి ఆ నరకమును విమోచిస్తుంది. అందుకే ఈ గొప్పదైన వాక్యం ఎప్పుడు నీ చెవులు వినబడుతున్నా, ఎక్కడ అవకాశం దొరికినా దాన్ని ఏమాత్రం కూడా ఏమాత్రం దాన్ని చూడకుండా అనాలోచితంగా లేదా టీవీ ఆన్ చేస్తే రావట్లేదండి, ఫోన్ నొక్కితే తెలియట్లేదండి అని అనుకుంటున్నారు. ఆ భక్తులైన దావీదు అనేక ప్రవక్తలను కూర్చోబెట్టి చెప్పించుకోగలిగిన సమర్థన ఏమంటున్నట్టు ఈ వాక్యం నాకు ఎక్కడ దొరికినట్టు ఉన్నాను అంటలేదా? ఈ వాక్యం నాకు దొరికితే అది ఎలా కొవ్వు మీద దొరికినట్టు అంత ఇష్టంగా ఉంది నాకు. ఇటువంటి ఇష్టంతో వాక్యం కోసం ఆసక్తి ఉంటే కనుక దేవుడు చక్కని మాట్లాడడం తెలుసా, నీ ఆశల ప్రాణాన్ని తృప్తి భావిస్తాను. వాస్తవం వస్తే నాతో మాట్లాడు, అదే వాక్యం నన్ను నేర్పించు అని వాస్తవం వస్తే నేను తృప్తి పరిచి పంపిస్తాను. నీకు సంతోషం ఎలా ఉంటుందంటే ప్రభు నన్ను మాట నేర్పించాడు, ప్రభు మాట నాతో మాట్లాడాడు అన్న సంతోషము ఎంతో నాకు ఎందుకుంటున్నాను దానితో సమానం. ఎప్పుడు అది కనిపిస్తుందంటే కనుక వాక్యమైన శ్రద్ధాభక్తి నీకు కలిగినది అని ఆశతో నీకు ఉన్నప్పుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని గొప్ప చేసి నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ఎందుకు అంటే కనుక అమ్మకోసం మృతులైన ఉన్నమాట ఆయన ప్రార్థన ఆలకించేది. ఈ ప్రార్థన ఆలకించినప్పుడు నా పరిస్థితి అయిపోయింది ప్రభా, ఇదిగో నేను ఉండిపోతున్నాను ప్రభా అంటే కనుక మళ్ళా నువ్వు చేయబడి నిలబెట్టు కదా. అంటే ఈ ప్రార్థన ఆలకించిన దేవుడు మళ్ళా నీ ఆశను జీవింపజేస్తాడు, నీ ప్రాణం పుట్టిస్తాడు. ఈ 6వ వచనంలో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలో దీనులను లక్ష్యపెట్టెను. దేవుడు నష్టపెట్టాలి పోల్చుకునే ఇంటికి వచ్చింది అన్నమేటవా, అదే నాకు వస్త్రాలు ఇచ్చావా, లేకపోతే రోగి ఉన్నాను నన్ను చూడవచ్చావా, నేను బండి ఉన్నాను నన్ను పడుతున్నాడు ఇలాంటప్పుడు వాళ్ళు కష్టపడుతున్నాడు కనుక ఒక బాగా జరిగింది.
వారి పక్షాన దేవుడు నిన్ను లెక్కడెత్తాడు. అందుకే నీవు లక్ష్య పెట్టే నీవు ఆ దేవుడే నీకు లక్ష్య పెట్టడం నీ కళ్ళతో నీకుగా నేర్చుకోలేని వారిగా ఉన్నప్పుడు వారికి నాకు ఆశ పెడితే కనుక నిర్లక్ష్యం చేయదు. నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే వారిని బట్టి తీర్పుల నుండి వస్తాం. రెండో మాట ఏమంటే తెలుసా, దీవుల విషయంలో అయితే దేవుడు లక్ష్య పెట్టుబడి ఉంటే ఎంత దూరంలో నీకు అలవాటు పెట్టి ఎలా చేస్తాడంటే బాగుగా ఎరుగును. చూస్తాడు. చదువు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అంటే ఆ గర్వం అనేది ఎక్కడ ఎప్పుడు బయటపడడం తెలియదు, కానీ అంతరంగంలో ఉంటుంది కనుక ఆయన మాత్రమే తెలుసు. ఆయన దూరం నుండి ఆయన వారిని బాగుగా మనం అనుకుంటున్నాం ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నాం. ఆయన బాగుగా ఏమి వాడుగా నీ ఉదయ గర్వం నాకు తెలుసుకుంటున్నాను, నువ్వు వేస్తున్న రంగులు నాకు తెలుసుకుంటున్నాను, నువ్వు ఆడే విశ్వాసులు నాకు తెలుసుకుంటున్నాను. ఎన్ని వాక్యమే గౌరవం లక్ష్య పెట్టే నీవు యొక్క ఉదయ గర్వం కనపడితే కనుక దాన్ని కూడా తీర్పులోకి తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. కార్యము సమకూర్చును. యెహోవా నీ మాటలు నెరవేరును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. ఈ అధ్యాయం మనం చెప్పేస్తున్నాం అనిపిస్తుంది, కానీ ఇంకొక మాట కూడా ఆది ఆలోచన చేస్తే ఎంతో పాఠ్యాన్ని ప్రభు మనకి చేస్తారు. అందుకనే అది పూర్తి చేసేవారు ధన్యులు, కానీ ధ్యానించేవారు ధన్యులు అని ప్రభువారు చెప్తూ వచ్చారు. ధర్మశాస్త్రం నివారణ ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానిస్తే నీవు ధన్యులుగా అవుతాయి. ఎలాగంటే అన్ని సంగతులు ఎన్నో లోకైన మర్మాలు ఈ ప్రభు ఆ వెలుగు తీసుకు నేర్పిస్తూ వస్తారంటే ఎక్కువగా స్పీడ్గా చదివేసి చేస్తున్న దానికంటే నీవు ఎక్కువ ధ్యానం చేస్తే దానివల్ల ఇక కొన్ని మాటలు సమయం అయిపోతుంది. ఆయన స్వర్గంకి సంపాదించిన సంఘంలో వచ్చిన మనం సంఘంగా సమాజంలో మనం సంఘం గురించి ఆయన జాతీయ సంఘం గురించి చెప్తూ వచ్చారు. సంఘంలో రచనలో కూడా విలువగా మాట్లాడుతున్నాడు. అదే ప్రకటనలో ఆ 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. అదే సంఘం కోసం ప్రాణం పెట్టాడు. సంఘం గురించి ఆయన ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ జ్ఞానంలోని పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి. సంఘం గురించి 4 విషయాలు నేను చెప్పేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఫిలిప్పీ సంఘం గురించి మనము ఆ సంఘాన్ని ఉదాహరణగా తీసుకుంటే, లేదా సంఘంలో కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, నేటి సంఘంలో ఉన్న మనము ఎలా ఉండాలో కొన్ని పాఠాలు ప్రభు చెప్తాడు. మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్ట చూసి సువార్త విషయంలో దేని విషయంలో పాలువారంటే ఏదో బిజినెస్ పెట్టి మీరు నేను పార్ట్నర్ లేదా, ఏ విషయంలో మన పార్ట్నర్ను, ఏ విషయంలో పాలువారము, ఏ విషయంలో జతవారము అంటే కనుక సువార్త విషయంలో మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది సువార్త. సువార్త అంటే సువార్త క్రీస్తు జన్మ పునరుత్థానాల గురించి ప్రకటించడమే సువార్త. క్రీస్తు గురించి ఎరిగిన నీకు వేదనగా చెప్పడమే సువార్త. సేవకులతో కలిసి ఆ సువార్తలో పాలిభాగస్తులు అవడమే సువార్తకులు. ఆ సువార్త నీ ద్వారా కూడా ప్రకటించబడింది. మొట్టమొదటిగా ఫిలిప్పీ సంఘం నుంచి 1వ అధ్యాయంలో 3వ వచనంలో నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే
పార్ట్నర్షిప్ కంట్రోల్ చేస్తాం. కానీ వాక్యం మూలంగా ఫిలిప్పీ సంఘము ఎలా ఉంది అంటే ఇక్కడ మొట్టమొదటిగా దేంట్లో పాల్గొనాలి అంటే ఇంకా సువార్త విషయంలో దేవుడి గురించి చెప్పడంలో, దేవుడి గురించి ప్రకటించడంలో ఏమయ్యారు అంటే కనుక పాల్గొనాలి సేవకులతో కలిసి వాక్యాన్ని నమ్మి ఆ వాక్య ప్రకటన కోసం వారు కూడా ఏకీభవించారు. రెండవ అధ్యాయం వాక్యం వచ్చింది. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమవలన ఆదరణమైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఆత్మయందు ఉజ్జీవింపజేస్తుంది, ఆత్మ మనలో పనిచేస్తుంది, ఆత్మే మనకు ఆత్మ వరాలు అలంకరించింది అని మీరు తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మలో ఎలా ఉండాలంట? సహవాసం కలిగి ఒక్క ఆత్మ మనలో ఉండాలి. ఒక్క పరిశుద్ధాత్మ మనందరిలో పనిచేయాలి. అంటే నువ్వు ఏ ఆత్మతో సహవాసం కలిగి ఉన్నావు? దురాత్మ కూడా ఉంది కదా, ప్రపంచ ఆత్మ కూడా ఉంది కదా, నేను నమ్మి పెట్టి రకంలో తీసుకెళ్లి ఆత్మ కూడా ఉంది కదా, లేక ఆత్మల సమూహమే ఉంది కదా, వాటికి అనుకూలంగా నడుచుకుంటున్నావా, వాటికి అనుకూలంగా నడుచుకుంటున్నావా, వాటితో ఏకీభవిస్తున్నావా, నీ సహవాసం వాటితో అయిపోతుందా, వాటికి ఇష్టమైన పనులు చేస్తూ ఆ గుణాత్మ ప్రేరేపించిన ప్రేరేపణతో నువ్వు నడుచుకుంటే కనుక పరిశుద్ధాత్మతో సహవాసం నీకు లేదు. దురాత్మల సమూహంతో లేదా అపవాదితో సహవాసం కలిగి ఉన్నావు. అందుకే వాటికి సంబంధించినవేమో చేస్తున్నావు. పరిశుద్ధాత్మని ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ సహవాసం ఏం చేస్తాడంటే సత్యంలోంచి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని ఏం చేస్తాడంటే నేను ఉజ్జీవింపజేస్తాడు. పరిశుద్ధాత్మని ఏం చేస్తాడంటే పరలోకం గురించి ప్రకటన చేసే వ్యక్తిగా ఉంటాడు. అందుకే ఈ సహవాసం ఎలా ఉంది, ఏ ఆసక్తితో ఉంది? రెండవదిగా ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటున్న రెండవ మాట ఆత్మయందు సహవాసం కలవాలి. ఆత్మీయ సహవాసం కలిగిన వారుగా ఉండాలి. మొదటిగా స్వార్థలో పాల్గొనడమే కానీ రెండోదిగా ఆత్మలో సహవాసం కలిగిన వారుగా మూడవ మాట చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం. ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానం వలన ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనక ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచు ఆయన మరణం శ్రమలను ఆయన మరణంలో పాల్గొనడం కాలేదు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టినట్టు ఎవరు కూడా పెట్టలేదు. కానీ ఆయన శ్రమ పడినట్టు శిష్యులు శ్రమ పడ్డారు. ఆయన శ్రమ పడినట్టు వీరి దేహాలు కూడా కొరడాలు తిన్నాయి, రాళ్ళు దెబ్బలు తిన్నాయి, బెత్తలు దెబ్బలు తిన్నాయి, అవమానాలు భరించి కదా వీరిని కూడా అస్వాస్థులుగా అదే అర్థాత్మకంగా అన్యాయంగా చంపేస్తారు. అందుకనే క్రీస్తు శ్రమపడిన శ్రమ ఏదైనా మిగిలిపోతే నా శరీరం నుంచి నెరవేర్చడానికి నేను క్రీస్తుకు ఖైదీగా మారిపోతున్నాడు. క్రీస్తు కోసము ఏదైనా దూరమైనది నెరవేర్చడానికి నేను క్రీస్తు ఖైదీగా మారిపోయాను. ఈ వ్యక్తిగతంలో చాలా విషయాలు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా సహవాసులు మనము లేదా సంఘంలో ఉన్న మనము లేదా క్రైస్తవులుగా విశ్వాసులుగా దేవుడుగా చెప్పుకున్న మనము మొట్టమొదటి కలిగి ఉండవలసిన అనుభవం ఏమిటంటే సువార్త. ఆ వాసనలు కలిగింది శుద్ధ సువార్త, దేవుడి వార్త, సువార్త, మన జన్మ గురించిన వార్త
పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, అసలు నిన్ను తాకాలంటే నన్ను దాటాలి. ఏమన్నాడా? అసలు నిన్ను తాకాలి, నిన్ను పట్టుకోవాలంటే నన్ను దాటాలి. అలాగే అంటారు. ఏమైపోయాడు? ఏం పేతుడంటే కనుక పోనీ వెళ్ళిపోయాడు కదా, సరే మన మనసులో వచ్చిన ఆలోచన కలిగింది. అసలు ఏం చేస్తున్నారు ప్రభు, అందరూ మించిపోయారు కదా, చెప్పి ఎక్కడ బాగు చేసినప్పుడు కూడా కట్టకపోతే తగ్గలేదు కదా, ఏమవుతుంది అని చెప్పేసి ఆ లోపలికి వస్తున్నాడు. అప్పుడు కూడా ప్రభుత్వం నేను అడిగిన నువ్వు చేస్తావు బాబు అంటే అప్పుడు కూడా ఏమన్నా పట్టించుకోకుండా చూద్దాం వచ్చి నువ్వు అలా ఉండగా ఒక అమ్మాయి ఎందుకు మాట్లాడింది తెలియదు అంటున్నాడు. తెలీదు అంటున్నాడు. ఏ పంపు అనే సైనికుడు చెవి ఎక్కడెక్కడో వాడు బంధువులు వచ్చేసి ఖచ్చితంగా చూసి నువ్వే కదా న్యాయంతో ఉన్నారంటే కనుక ఏం మాట్లాడుతున్నాడు. నిజంగా రాత్రి కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడో విషయము శ్రమలో కూడా నీవుడే కాదు, అంతా పాపడే కాదు, శ్రమలో కూడా నువ్వు వారి వారసురాలు అవ్వాలి. అదే సంఘం నేర్పించే మాట అదే. మీరు ఎవరైనా సహోదరుడు శ్రమలో ఇబ్బందులు ఉంటాడు, నీవు ఆ శ్రమలో ఏమన్నా భరోసా ఉందా? వాళ్ళ శ్రమంలో ఎలా ఉండేదంటే చరిత్ర రాష్ట్రం తీసుకొచ్చి అమౌంట్ బాగా ఉన్నట్టే నదిగా పేదలు వేరలేదు. అందరూ సంతృష్టి కలిగి సమాధానంగా ఉన్నారు. అందరూ కూడా ఒక చోట మనం చేసుకున్నారు, ఒక రకంగా ఉండేవారు. అలాగే ప్రేరేపించబడి అనే సభ్యులు కూడా అనుకున్నాక సరిగ్గా చేయలేక మరణాన్ని తెలుసుకుంటారు. మన ఆలోచన ఎలా స్వార్థలో సమాసం తెలియకుండా పరిశుద్ధతతో సమాసం తెలియకుండా కళలో సమాసం తెలియకుండా ఆదివారం ఉంటున్నాం. నాలుగో విషయం అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. పాలు పుచ్చుకునేది మంచి పని. నిన్ను శ్రమపడతా ఉంటే నశించిపోతున్న మొక్కలకు నిజాన్ని గురించి సువార్త ప్రకటిస్తే లేకపోతే వచ్చిన తర్వాతే మా స్థితిగతులు మారితే నీకు ఆ శ్రమలో మేము ఎలా ఉంటాం అనిపించింది. ఏమంటారంటే పౌరులంటే ఆ పిలిపి సందస్తులు ఏమంటారు? శ్రమలో ఉంటాం. ఆ కార్యం చెప్తున్నాడు సంఘంలో లేదా దేశంలో లేదా అవయవాలు ఒకటి ఒకదానికి గాయం అయితే ఒకదానికి నష్టం కలిగితే అన్ని అవయవాలు ఎలా బాధపడతాయి. సంఘంలో ఒక సహోదరులు ఉంటే వారి కోసం సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. అది మీకు మంచిది, అది మీకు మంచిది. అన్ని బాగున్నప్పుడే కాదు, శ్రమలో కూడా మన వాటి పిలిపిలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. పుచ్చుకునే విషయంలో పిలిపిలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని
మీకే తెలియదు. సాక్షులు వెళ్తున్నావా? నీకులాగా మరెవరో లేరు ఇక్కడ. నువ్వు చేసిన మేలు లేక నువ్వు ఉంచే విషయంలోనూ లేదా చూపించే ప్రేమ విషయంలోనూ నువ్వు చేసే ఆర్థిక విషయంలోనూ నీవు తప్ప లేరు నా సాక్షి మనం వెళ్తున్నామా? కానీ నా సంఘం గురించి బహుగా చెప్తున్నారు, మీరు తప్ప ఎవరు కూడా మీ ఇంట్లోనే ఇచ్చి తీసుకునే విషయాలు కూడా పాలిభాగస్తులు పాలువారు సువార్త విషయంలో సహవాసం కలిగి ఉంటారు. ఆత్మ సహవాసం శ్రమలో పాలువారు. మీరు శ్రమలో పాలువారైనందుకు నాకు అది ఇచ్చి వచ్చిన పుచ్చుకునే విషయం పాలువారే. సమీపంగా ఉండి ఎక్కడైతే ఆత్మదేవుడు మాట్లాడేవాడు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే స్వార్థలో పాల్గొనాల్సిన పరిశుద్ధ ఆత్మ సహవాసంలోనే ఉన్నావా? ఈ స్వార్థ ప్రయాణించే వారు స్వార్థ శ్రమలు వస్తే ఆ శ్రమలో పాల్గొనాల్సిన మాట్లాడుతున్నాను పిచ్చి పిచ్చుకునే విషయాలు అంటే శ్రమలో పాల్గొనాలి మాట్లాడేటప్పుడు మాట కూడా ప్రతి మాట కూడా పూర్ణాంగీకారానికి యోగ్యమే. వాక్యము నమ్మదగిన ఈ మాటలను అందరికీ శాసనం చేసుకున్నారు.